హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక 3 పథకాలకు సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇదైతే నిన్నటి దినానైతే అసెంబ్లీ వేదికగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రసంగించడం జరిగింది. సో ఈ 3 పథకాలకు సంబంధించి అయితే ఒక శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక వీడియో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. కూటమి ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని తప్పకుండా అమలు చేసి తీరుతామని అయితే చెప్పడం జరిగింది. అంటే మేనిఫెస్టోలో ఏదైతే హామీలు అయితే ఇచ్చారో వాటన్నిటినీ ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని అయితే చెప్పడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, అలాగే మత్స్యకార భరోసా సంబంధించి కూడా అయితే పథకాలు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలు అమలు చేస్తామని తేల్చైతే చెప్పారు. అంటే ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన సందర్భంగా ఏమేమి పథకాలు అయితే చెప్పడం జరిగిందో వాటన్నిటిని ఎట్టి పరిస్థితుల్లో మేమైతే ఖచ్చితంగా అమలు చేస్తామైతే నిన్నటి దిన అసెంబ్లీ సమావేశంలో చెప్పడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభవ సంబంధించి పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకం ఏప్రిల్ నెలలో అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారైతే. అంటే ఏప్రిల్ నెలలో అయితే ఈ అన్నదాత సుఖీభవ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని, అలాగే పిఎం కిసాన్ యోజన కింద కేంద్రం ఏడాదికి అందించే 6,000 సాయంతో పాటుగా రాష్ట్రం నుంచి 14,000 రూపాయలు కలిపి అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. ఈ ఏప్రిల్ నెలలో అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అకౌంట్లో అయితే డబ్బులు పడబోతున్నాయి ఫ్రెండ్స్. ఇంకేమన్నా మీరు కానీ ఈకేవైసీ అప్డేట్ కానీ దీనికి సంబంధించి బ్యాంక్ అకౌంట్స్ కానీ ఇంకేమైనా లింక్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అయితే లింక్ చేసి పెట్టుకోండి. రానున్న రోజుల్లో అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అయితే పడబోతున్నాయి. అలాగే తల్లికి వందనం పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకం మే నెలలో, అంటే ఈ మే నెలలో అయితే ఇస్తామని చంద్రబాబు చెప్పడం జరిగింది. ఇంట్లో బడికి వెళ్ళే పిల్లలు ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తామని మరోసారి అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇది చాలామందికి అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒకరికి మాత్రమే తల్లికి వందనం అమ్మఒడి పేరుతో అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఎంతమంది పిల్లలున్నా వాళ్ళందరికీ ఇస్తుందని చెప్తుంది. కానీ కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఒకరికే ఉంది కదా, ఒకరికే ఇస్తారా, ఇద్దరికి ఇస్తారని కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నారు. కానీ సీఎం గారు అయితే నిన్నటి దినాన అయితే పూర్తిగా అయితే క్లారిటీ ఇచ్చడం జరిగింది. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా సరే వాళ్ళందరికీ తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే మత్స్యకార భరోసా సంబంధించి చూసుకున్నట్లయితే మత్స్యకారులకు ఏటా చేపల వేటకు విరామానికి ముందే 20,000 చొప్పున చెల్లిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ప్రతి ఏటా వారికి హాలిడే ఇస్తామని, ఆ హాలిడే కంటే ముందుగానే ఆర్థిక సాయం చేసి ఆదుకుంటామని చెప్పారు. ఇది కూడా ఈ 2 నెలలు అయిపోయిన తర్వాత అయితే అమలు చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, అలాగే మత్స్యకార భరోసా సంబంధించి చూసుకున్నట్లయితే డేట్స్ అయితే పూర్తిగా ఇవ్వలేదు. ఆ నెలలో మాత్రమే అయితే ఖచ్చితంగా అమలు చేస్తామని నిన్నటి దినానైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.